ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. సరే, ఇదంతా బాగానే ఉంది. మీరెవరు? మీ లైఫ్ జర్నీ ఏంటి? ఎందుకు ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నారు? వీటి గురించి ఒకసారి మనం మాట్లాడదాం. ఒక పర్సన్ ఒకటి చేస్తా ఉన్నప్పుడు ఆయన ఎవరని తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ కూడా చాలా మందికి ఉంటుంది. నాకు కూడా ఉంది, ఆల్రెడీ నాకు తెలుసు, బట్ మా ప్రేక్షకులకి తెలియాలి కాబట్టి ఈ డిఫరెంట్ చాలా జోనర్స్ టచ్ చేసిన ఒక పర్సన్గా మిమ్మల్ని నేను చూశాను. మీ ఫాదరు హ్యాపీగా ఒక బండి ఇచ్చి తిరగరా నన్ను ఇష్టం వదిలేసి, అదే ఫాదర్ ఒక రోజుకి నా దగ్గర రూపాయి కూడా లేదు, నువ్వే నీ బతుకు నువ్వు బతుకన్న డే మీది. ఇస్ ఇట్ రైట్? మీరు చెప్పింది అదే. నాకు చాలా షార్ట్గా మీ లైఫ్ జర్నీని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒకసారి చెప్పండి ఏంటి? సో మా సొంత ఊరు వచ్చి కొయిలగూడెం మేడం, పశ్చిమ గోదావరి జిల్లా కొయిలగూడెం. సో మా ఫాదర్ వచ్చి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గానే పెస్టిసైడ్స్ కంపెనీస్లో వర్క్ చేసి సెల్ఫ్ మోటివ్గా ఆయన కూడా ఆయన కాళ్ళ మీద ఆయనే డెవలప్ అయ్యి ఒక ఫెర్టిలైజర్ బిజినెస్ పెట్టారు, లైక్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి ఆ ఫెర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్లో. సో ఆల్మోస్ట్ అందరిలాగే అతి మంచితనం ఎక్కువైపోయి రైతుల మీద కన్సర్న్ ఎక్కువయ్యి అది ఉండాలి ఆల్మోస్ట్. బట్ ఏంటంటే న్యాచురల్ కాల్స్ ఉంటాయి కొన్ని, ఆ న్యాచురల్ కెలామిటీస్ వల్ల వాటి కాల్స్ వల్ల రైతులు పాడైపోయారు. సో పాడైపోయిన రైతుని మనం డిమాండ్ చేయలేము. సో ఫినాన్స్ అంతా స్ట్రక్ అయిపోయింది రైతుల దగ్గర. సో కంపెనీస్కి మనం పేమెంట్ చేయాలి. సో సొల్యూషన్ లేదు. సో రాంగ్ డెసిషన్ మేకింగ్ చేశారు. సో అది ఎప్పుడంటే నా ఏజ్ ఒక 16-17 లైక్ నా సొంత కొయిలగూడెం మేడం. సో అది ఏరియా పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం కొయిలగూడెం. ఓకే, డన్. సో ఆ టైంలో ఆయన బిజినెస్లో ఆల్మోస్ట్ పండిపోయి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా ఉన్న వ్యక్తి సో సడన్గా ఒక డెసిషన్ మేకింగ్లో రాంగ్ స్టెప్ వేశారు. సో రాంగ్ స్టెప్ ఇన్ ద సెన్స్ అన్వాంటెడ్ ఇంట్రెస్ట్స్కి మనీ తీసుకురావడం అనేది ఒక భయంకరమైన రాంగ్ స్టెప్. సో హ్యాపీగా లైఫ్ వెళ్తుంది, బాగా చదివిస్తున్నారు, మంచి స్కూల్స్లో చదువుకుంటున్నాం, టాప్ గ్రేడ్లోనే ఉన్నాం, ఫస్ట్ ర్యాంకర్లుగానే ఉన్నాం. సో కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా అరేంజ్ చేశారు, ఒక సొంత ఇల్లు కొన్నారు, ఒక బైక్ కొనిచ్చారు, కావాల్సిన ఫండ్ ఇస్తున్నారు, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ నా లైఫ్ నేను హ్యాపీగా రన్ చేసుకుంటున్నా, ఎడ్యుకేషన్ చేసుకుంటూ. సో సడన్లీ అర్ధరాత్రులు అన్వాంటెడ్ డిస్టర్బెన్సెస్, గోలలు, ఏడుపులు, డిస్ట్రాక్షన్స్, ఏంటి మమ్మీ డాడీ గొడవలు ఎందుకు పడుతున్నారు ఏంటి అని కూర్చొని అనలైజ్ చేస్తే ఆ టైంకి ఆ ఏజ్కి నాకు అవసరం లేదు, నాకు తెలియదు కూడా సీరియస్లీ. అప్పుడు 15 మేడం, 15 to 16 ఉంటుంది, 10th 2012. సో ఆ టైంలో ఏంటి ఇబ్బంది ఏంటి అని చెప్పానంటే 1 by 1 చెప్పుకొచ్చారు. బట్ నేనేం చేయగలను, నేనేం చేయలేను, నేను ఇంకా డిగ్రీ కూడా అవ్వలేదు. సో నాకు ఏం చేయగలను, ఆయన రెఫరెన్స్తోనే ఆ ఊర్లో బతుకుతున్నాం. సో నేనేం మ్యాజిక్లు చేయగలను, నా వల్ల అవ్వదు. నాకు కావాలితే బండి ఇస్తున్నారు, పెట్రోల్ కావాలితే పెట్రోల్ ఇస్తున్నారు. సో ఏం చేయాలి ఏంటి, నేను నా చెల్లి మా సిస్టర్ ఒకరు ఉన్నారు, ఇద్దరం చదువుకుంటున్నాం. 2 సినిమాలు గుర్తొస్తాయి కామెడీగా చెప్పాలంటే. సుడిగాడు సినిమాలో ఒక రోజేమో పూరి గుడిసెలో ఉంటాడు, 2 రోజులేమో అంతే బంగ్లాలో ఉంటాడు. అది కూడా కాదంటే సన్ ఆఫ్ సత్యమూర్తి, లైక్ సన్ ఆఫ్ సత్యమూర్తి మ్యామ్. మేబీ మెనీ ఆఫ్ ద కాంప్లికేషన్స్ కేమ్ విత్ ద కంపారిజన్ ఆఫ్ ది మూవీ అయితే సన్ ఆఫ్ సత్యమూర్తి. సో ఎలా చేయాలి ఏంటంటే ఇంకా డిస్ట్రాక్షన్స్లో ఉంటే ఓన్ హౌస్ ఉంది, ఆల్మోస్ట్ అది ఇప్పుడు 1.5 CR దాకా ఉంది. సో దాన్ని ఆ టైంలో నేను సేల్ పెట్టేసి అప్పులు కట్ట అన్నీ కూడా సుమారు ఒక 3 to 4 CR ఉంది, అసెట్స్ ఉన్నాయి, గోల్డ్ మొత్తం అన్నీ కూడా ఐపీ పెట్టమన్నారు. సో ఐపీ పెట్టడం కాదు, ఐపీ పెడితే నా ఫ్యూచర్ ఏమైద్ది అనే క్వశ్చన్ నాలో రేజ్ అయింది. వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. సో నెక్స్ట్ జనరేషన్కి నేనేం ఇన్స్పిరేషన్ ఇవ్వాలి, ఎందుకంటే నేను అప్పటికే తెలుగుదేశం పార్టీలో స్టూడెంట్ ఫెడరేషన్ లీడర్గా ఉన్నాను. సో లీడర్షిప్ అనేది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది. సో ఎలా ఏం చేయాలనే ఒక కాన్సెప్ట్లో ఐపీ పెట్టొద్దు, అసలు ఏమొద్దు, ఎవరున్నా లేకపోయినా మన అసెట్స్ అన్ని కూడా సేల్ చేసి వాళ్ళందరికీ మనం ఎంత కుదిరితే అంత సెటిల్ చేసుకుని వీ కెన్ మూవ్ ఆన్ ఫ్రమ్ ఇయర్. అంటే పాకెట్లో లాస్ట్ ఫైనల్లీ ఒక 15,000 మిగిలినాయి మేడం 2.5 CRకి. సో ఆ 15,000తోనే రాజమండ్రి షిఫ్ట్ అయ్యాం. రాజమండ్రి షిఫ్ట్ అయిన బీటెక్ 3rd year సివిల్ ఇంజనీరింగ్ చదువుకుంటున్నాను. సో ఫైనల్లీ ఆ జర్నీ అక్కడ దాకా వచ్చింది. సో చదువుతుండగానే ఇంకా చదువు అంటే జాబ్, అది అవ్వాలి, డిగ్రీ రావాలి, జాబ్ రావాలి. సో ఎప్పుడు వీలో ఫీడింగ్ ఎలాగా, తల్లిదండ్రులు డిప్రెషన్లో ఉన్నారు అన్ని లాస్ అయ్యమని. సో ఏం చేయాలి ఏంటి అని చెప్పి పోలవరం ప్రాజెక్ట్లో ఒక తెలిసిన బిల్డర్ ద్వారా ఇసుక కొట్టడం కానీ, కంకర్ మోయడం కానీ స్టార్టింగ్ అది స్టార్ట్ చేశానండి. ఇంకా లారీ తోలడం, జేసీబీ ఆపరేషన్స్. మీరు చెప్తుంటే ఏదో సాధారణంగా చెప్తున్నారు, మీరు ఎవ్రీథింగ్ ఈజ్ ప్రూవెన్ అండ్ ప్రూవ్డ్ చెప్తున్నారు. బట్ ఇన్ రియల్ నార్మల్గా ఇవాళ నీ పరిస్థితి ఏంటంటే అంటే నేను ఏం చేయాలి, ఇప్పుడు నేను అది చేయాలా, ఎంత బాగా బతికిన వాళ్ళు అంటే కామన్ వర్డ్స్, ఈజీ థింగ్స్ మేడం. నేను కూడా సపోర్టింగ్. మీరు ఎవరు మిమ్మల్ని ఏమనలేదా? మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా? నో, జీరో సపోర్టర్స్ మేడం. ఎవరు ఏమనలేదంటే బాబు అలా తయారయ్యాడు, అందుకే పాడైపోయాడు, మంచితనంకి వెళ్ళాడు, పాడైపోయాడు అన్న క్వశ్చన్సే తప్ప కొడుకుగా నువ్వు ఏం చేయాలని ఒక రెస్పాన్సిబిలిటీ నాది నాకు గుర్తు చేసిన వాళ్ళు అయితే జీరో. అటు మమ్మీ డాడీ, మమ్మీ వైపు రిలేషన్షిప్స్ నో. ఫ్రెండ్స్ ఉంటారు, చిన్నపిల్లలు, వాళ్ళు నా ఫ్రెండ్స్, నా చిన్నవాళ్ళు. సో మా ఫాదర్ ఫ్రెండ్స్ అయిపోయింది ఇంక సినిమా సర్దేహాడు, నెక్స్ట్ మనం వేరే ఛానల్కి వెళ్దాం,
అయిపోయింది, ఇక్కడ అయిపోయింది, మనోడు అయిపోయి నెక్స్ట్ యూజ్ అండ్ త్రోకి వేరే వాళ్ళని ఎంచుకుందాకి లైట్ తీసుకున్నారు. సో అదే టైంలో హెల్త్ ఇష్యూస్ వచ్చేసినాయి, డాడీ పాడైపోయారు, ఆల్కహాలిక్ అయిపోయారు, హాస్పిటలైజ్ అయిపోయారు. సో ఓ పక్కన ఆ ప్రెషర్ తీసుకోవడం, ఓ పక్కనే సిస్టర్ ఎడ్యుకేషన్ ఫాలోఅప్ చేయడం, ఓ పక్కన నా ఎడ్యుకేషన్ ఫాలోఅప్ చేసుకోవడం, ఓ పక్కన ఫీడింగ్ కోసం పరిగెట్టడం. సో ఇవన్నీ కూడా బ్రెయిన్లో స్టక్ అయిపోయి నాకు ఈ సీరియస్లీ ఏం చేయాలో తెలియలేదు. ఏం చేయాలని కాదు, ఏదొస్తే అదే చేద్దామని డిగ్రీ డిస్టెన్స్లో చదువుకుంటూ, బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ కూడా డిస్టెన్స్లో చదువుకుంటూ, సబ్జెక్ట్స్ క్లియర్ చేసుకుంటూ, ఒక పక్కనే ఏలో ఒకలా ఫీడింగ్ కావాలి. సో వీ కెన్ స్టార్ట్ ఫ్రమ్ డౌన్ టు ఎర్త్. డాడీ కూడా ఇలాగే కష్టపడ్డారు కదా అని ఆయనే ఇన్స్పిరేషన్గా తీసుకుని రాజమండ్రి షిఫ్ట్ అయిపోయి నేను పోలవరం ప్రాజెక్ట్లో ఒక బిల్డర్ దగ్గర ఈ వర్క్స్ అని చేశాను మేడం. డైలీ ఫుడ్కి డబ్బులు ఇచ్చేవారు మేడం, 200 రూపీస్. సో ఇంటికి పంపించాలి కదా అని ఒక పూటే తిని ఇంకో పూట దాచుకుని ట్రాక్టర్కి లోడు ఇసుక కొడితే ఒక్కొక్కడికి 400 ఇచ్చేవారు. 2 అవర్స్ ఎంత వేస్తారు లోడు, ఒక్కొక్కటి 400. దాంట్లో కూడా మళ్ళీ నా లోడ్ నేను వేసేసి నా 400 పక్కన పెట్టుకోవడం, వైబ్రేటర్ ఆన్ చేయడం, వాటరింగ్ పెట్టాలి, వాటరింగ్ పెడితే 200 ఇచ్చేవారు. అంటే ఇవన్నీ యాజ్ అ సూపర్వైజర్గా నా డ్యూటీ. ఏ ఇయర్లో జరిగింది? ఇదంతా 2016 మేడం. 16లో ఇవన్నీ ఇంకా అంతే, ఇంకా 14 నుంచి ఇంకా అలా స్టార్ట్ అవుతూనే ఉన్నాయి మేడం. అంటే 1 by 1 ఒక్కటి కాదు, మల్టిపుల్ సోర్సెస్. సివిల్లో ఉన్నాను కాబట్టి ఆ సివిల్ వైపే వెళ్ళాను. ఈ ఏడుస్తా కూర్చోకుండా బయటకు వచ్చి బతకడం నేర్చుకున్నారు. ఏడుస్తా కూర్చోవడం అంటే ఏడవలేదని నేను చెప్పను, దానికి ప్లాట్ఫామ్ ఒకటి నా బాత్రూమ్ అంతే. సో ఎందుకంటే నేను ఒకసారి ఆ ధైర్యం లాస్ అయితే ఇంటి పెద్ద కొడుకుగా అక్కడ ఆల్మోస్ట్ ఇద్దరు డిసైడ్ అయిపోయారు వి వాంట్ టు డై అని. సో అమ్మ నాన్న, ఎందుకంటే అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు కింద నుంచి పైకి వచ్చారు, సడన్గా అన్నీ కొలాప్స్ అయిపోయేటప్పటికి చుట్టుపక్కల వాళ్ళ మాటలు కానీ, చుట్టాల క్రిటిసైజేషన్స్ కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ క్రిటిసైజేషన్స్ కానీ, అవన్నీ సడన్గా వాళ్ళు తీసుకోలేకపోయారు. సో ఇంకేం చేయలేము అని దే థాట్ ఫర్ సమ్ డర్టీ ఐడియాస్. తెలిసి తెలియక. అమ్మకైతే నాలెడ్జ్ లేదు, నాన్నకి నాలెడ్జ్ ఉన్నా ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకంటే కొడుకు ఇంకా చేతికి రాలే, సంపాదించే స్టేజ్కి రాలే. ఈజ్ అండర్ ఎడ్యుకేషన్, అండర్ గ్రాడ్యుయేషన్లో ఉన్నాడు. సో అయినా కానీ వాళ్ళని నేనే యాజ్ అ లీడర్షిప్గా తెలుగుదేశం పార్టీలో లీడర్గా వర్క్ చేస్తాను, స్టూడెంట్ ఫెడరేషన్ ప్రెసిడెంట్గా. కాబట్టి వాళ్ళకి నేనే ధైర్యం చెప్పుకున్నా. ఎందుకంటే నేను చూస్తున్నా కాలేజెస్కి వెళ్ళి క్లాసులు చెప్పడాలు, సెమినార్లు చెప్పడాలు. అంటే లైక్ నా ఇంటర్మీడియట్లో నా సెక్రటరీలు ఎంబీఏలు 6 మేడం నాకు నా ఇంటర్మీడియట్లో. సో ఆల్మోస్ట్ ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యాను కాబట్టి సెల్ఫ్ మోటివ్ అనేది డెవలప్ చేసుకుని, వాళ్ళు మోటివేట్ చేసుకుని కిక్ బ్యాక్ ఇద్దాం, ట్రై చేద్దాం, అవ్వకపోతే ఏదోటి చేసుకుందాం. సోర్సెస్ అయితే చాలా ఉన్నాయి మార్కెట్లో, చదువుకున్నాం డిస్టెన్స్లో. ఏది కంప్లీట్ అయినా 10,000 15,000 ఒకసారి బయటకు వస్తేనే ప్రపంచం ఏంటో తెలుస్తుంది. పక్కా అది మీరు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, ఆల్రెడీ సొసైటీలో టచ్ లో ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి చేసినా బతికేద్దామనే ఒక గట్టి కాన్ఫిడెన్స్. ఏదో ఒకటి మేడం, అసలు ఏది ఇది చేద్దామని ఫిక్స్ అయ్యలేదు. మీరు ఎప్పుడైతే మట్టి తవ్వారు లేదా ఇసుక లేపారు అన్నప్పుడే మీరు ఏదో ఒకటి చేద్దామని ఫిక్స్ అయినట్టే. నో డౌట్ మేడం. డిగ్రీ ఈ రోజుకి చెప్తున్నాను, అంటే ఫైనల్ కన్క్లూజన్ లాగా ఏం చెప్తానంటే చాలా ఇంటర్వ్యూస్ ఫేస్ చేశాను మేడం. సో ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి.